ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దర్శి మండల చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా శాశ్వతంగా కొనసాగించాలంటే ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతని అన్నారు. పోలియో కారణంగా పిల్లల్లో శాశ్వత వైకల్యం ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. దర్శి మండలంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాలను కలిపి 5 సంవత్సరాల లోపు 8,860 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో 52 పల్స్ పోలియో బూత్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు తదితర ప్రాంతాల్లో ఈ బూత్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సాధారణ టీకాలన్నీ పూర్తిగా వేయించినప్పటికీ పల్స్ పోలియో కార్యక్రమం రోజున తప్పనిసరిగా మరోసారి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఒక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా ప్రతి ఒక్కరిని సమీపంలోనే పోలియో బూత్ కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా కారణంతో పోలియో బూత్ కు రాలేని పిల్లలకు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, వారికి తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రతి చిన్నారికి 2 చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్ తరాలను పోలియో బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. దర్శి పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకి మా నమస్కారములు. నేను డాక్టర్ శ్రీనివాసులు, చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారిగా చేస్తున్నాను. ఈ సందర్భంగా దర్శి ప్రాంత ప్రజలకు మా యొక్క ముఖ్య గమనిక ఏమనగా, మన ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ గారు అయినటువంటి టి వెంకటేశ్వర్ల గారి ముఖ్య ఆదేశాల మేరకు ఈ నెల 28న అనగా ఆదివారం నాడు మన దర్శి మండలంలోని అన్ని ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల 52 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి ఉన్నాము. తల్లిదండ్రులకు మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, మీ పిల్లలు అనగా పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి చిన్నారికి ఇప్పటి వరకు ఎన్ని టీకాలు వేయించినప్పటికీ ఈరోజు పల్స్ పోలియో రోజున ప్రతి చిన్నారికి మరలా పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుచున్నాం. తమ చిన్నారులకి ఈ 2 పోలియో చుక్కలు వేయించి పోలియో అనే అంగవైకల్యం నుంచి శాశ్వత రక్షణ పొందవలసిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా దర్శి మండలంలో మొత్తము 8,860 చిన్నారులని మేము గుర్తించి వారి కోసం 596 వ్యాక్సిన్స్ని అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినాము. కావున ప్రతి తల్లిదండ్రి తమ యొక్క చిన్నాన్ని ఈ కేంద్రాల వద్దకు తీసుకొని వెళ్ళి 2 పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ముఖ్య గమనిక ఏమనగా, వారి యొక్క చిన్నారికి సంబంధించి ఆధార్ కార్డును కానీ, లేని ఎడల తల్లి యొక్క ఆధార్ కార్డును కానీ ఈ కేంద్రాల వద్దకు తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడి పేరుని నమోదు చేయించుకొని టీకా వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి చిన్నారికి 2 చుక్కలు పోలియో అనే వ్యాధి నుంచి శాశ్వత రక్షణ అనే లక్ష్యంతో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదములు.